వీక్లో ఎప్పుడో ఏం చేయాలి, అదృష్టలక్ష్మి చేయాలి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదృష్టలక్ష్మి పూజ విధానము రోజుకి 5 నిమిషాలే చేసుకోవచ్చు. కానీ ఇల్లంతా పచ్చగా బంగారం అయిపోద్ది మీకు తెలవకుండా. ఎటు చూసినా కూడా డబ్బులు, ఎటు చూసినా అనారోగ్యాలు వెళ్ళిపోతాయి. ఇంతలా ఉన్నోళ్ళు కూడా పొద్దున్నే డ్యాన్సులు చేసి నాకు వీడియోలు పెడతారు. సార్ నా జీవితంలో నేను ఎప్పుడూ లెగిసి నడుస్తానని అనుకోలేదు. ఆడు వీల్ చైరు కొద్దిగా ఆస్తిపరులు మంచిగా ఉంటుంది. నా జీవితంలో లేచి నేను నడుస్తానని ఎప్పుడు అనుకోలేదండి. మీరు అందరికీ చెప్తుంటారు కదా, చూడండి నేను డ్యాన్స్ చేసి పంపిస్తున్నాను అని చెప్పి వీడియో పెడతాను చూడండి. ఆవిడది అది నవ్వుతూనే ఉంటుంది, ఫోన్ చేసి ఆవిడ నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతా డ్యాన్స్ చేస్తుంటుంది పాపం. ఎంత సంతోషం అనమాట. అదృష్టవంతం ఉన్న చోట విపరీతమైన ఆనందం. చాలామంది మొన్న రీసెంట్గా అంటే మన దగ్గరికి వచ్చే ముందు ఏడవటం ఓకే. ఒక ముస్లిం ఆయనది ఉంటుంది నా ఛానల్లో, అదృష్టరత్న ఛానల్లో చూడండి. ఒక ముస్లిం ఆయనది ఉంటుంది. ఆయన వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మామూలుగా ఒక్కడే వచ్చాడు. యాక్చువల్గా ఆయన చనిపోదాం అనుకుని మందు తాగితే వాళ్ళ తాలూకా ఎవరో తీసుకొచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత అదృష్టరత్నం ఇచ్చాము, ఇట్లా అని చెప్పాము, చేసుకున్నాడు. తర్వాత నెల రోజుల తర్వాత వాళ్ళ బంధువులందరినీ తీసుకుని వచ్చాడు. ఆయన స్వయంగా చెప్తాడు దాంట్లో, ఎట్లా ఉన్నాయంటే, సార్ నేను ఏడ్చుకుంటూ వచ్చాను సార్, ఇప్పుడు ఎంత నవ్వుకుంటూ వచ్చాను సార్, మా బంధువులు అందరూ వచ్చారు, ఇల్లు కొనుక్కున్నాను సార్, కారు కొనుక్కున్నాను సార్, వ్యాపారం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సార్, పిల్లలు మంచిగా అయ్యారు సార్, ఈ నెల రోజుల్లోనే నాకు ఇంత మంచిగా అయిపోయింది సార్ అని అంటాడు. యాక్చువల్గా మేము అదృష్టరత్నం పెట్టుకున్నప్పుడు మంత్రము తంత్రము ఇదన్నాలు చెప్తాం, కానీ ముస్లిమ్స్కి అవన్నీ చేయలేరు. చేయకపోయినా కూడా మేము ఆల్రెడీ పూజ యజ్ఞము బీజాక్షరాలు అన్నీ రాసి దాన్ని చేయాల్సిన శక్తి అంతా చేసి దాంట్లో చేసి పంపిస్తాం. కాబట్టి వాళ్ళకి సంబంధించిన దేవుడికి వాళ్ళకి దండం పెట్టుకోమంటాం. మన హిందువులు చేస్తేనేమో లక్ష్మికి సంబంధించి చేస్తాం. క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన యేసు ప్రభువు చేసుకుంటారో వాళ్ళ సిస్టమ్ ఏది ఉంటుందో వాళ్ళ సిస్టంలో చేసుకోమంటాం. దానికి కూడా విధినాలు ఇస్తాం.